చెయ్యి. తల్లిదండ్రులే లేనటువంటి అనాథ పిల్లలు చాలా అద్భుతంగా పెరిగి పెద్దవాళ్లే కుటుంబాన్ని నిలబెట్టుకోవటం నువ్వు చూడట్లేదా? చూస్తున్నామా లేదా? అయినప్పటికీ కూడా నువ్వు ఉండి కూడా వాళ్ళను చూసి అరే నేను ఉన్నా లేకపోయినా మనం ఎలా ఫీల్ అవుతామనంటే నేను లేకపోతే నా కుటుంబం ఏమైపోతుంది, నేను లేకపోతే నా పిల్లోడు ఏమైపోతాడు, నేను లేకపోతే అంటే ఎంత దారుణమైనటువంటి ఆలోచన విధానం ఇది అంటే పిల్లరా, ఒక పెద్ద మాట మాట్లాడాలి కానీ ఆ పెద్ద మాట ఎలా మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. కానీ పక్షి జస్ట్ రెక్కలు వచ్చేంత వరకు మాత్రమే తల్లి. ఆ తర్వాత ఏంటి? రే భూమి మొత్తం నీదే, నీకు నువ్వే రాజు, పూరా బతుకు అని అంటది. అంతే, జస్ట్ రెక్కలు వస్తే కథం. మళ్ళా చూస్తే అడుగు ఏ జంతువైనా సరే. కానీ ఈరోజు మనం మానవులు చేస్తున్నటువంటి తప్పు ఏంటంటే పిల్లల కోసం చేయాలి, పిల్లల కోసం చేయాలి, పిల్లల కోసం చేయాలి అని చాతనైనంత మటుకు ఆస్తిని సమకూర్చి వాడి చేతిలో పెట్టి వెళ్ళిపోవటం వల్ల జరిగే ప్రమాదం ఏంటి అంటే విలువలు మర్చిపోతాడు, కష్టానికి ఉన్న విలువ అర్థం కాదు. కరెక్ట్ గా చెప్పాలంటేనండి, దేవుడు భూలోకాన్ని పెట్టింది, భూలోకంలో నిన్ను నన్ను పుట్టించింది కూడా కేవలం ఒక పని నిమిత్తమే పుట్టించాడు. శ్రమను అనుభవపూర్వకంగా తెలుసుకుని దేవుని దగ్గరికి వెళ్ళాలని. శ్రమను అనుభవపూర్వకంగా తెలుసుకుని దేవుని దగ్గరికి వెళ్ళాలి మనం. దానికోసమే దేవుడు మనల్ని భూలోకంలో పుట్టించాడు. ఎందుకనంటే అక్కడ శ్రమ అనేది ఉండదు. ఈ లోకం దాటిన తర్వాత శ్రమ ఉండదు. ఇంకా చెప్పాలి అంటే మనకు తెలుసు, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారు, యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుడు సంపూర్ణునిగా ఎలా చేశాడు తెలుసా ఎవరికైనా? శ్రమల ద్వారా సంపూర్ణునిగా. శ్రమల ద్వారానే అవ్వాలా సంపూర్ణుడు? యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అవును. శ్రమలు ఎంత గొప్పయో చూడు ఒక్కసారి. శ్రమలు ఎంత గొప్పయో చూడు అంటున్నా. దేవుడు మనతో కూడా ఏం చెప్పాడంటే 10 దినములు ఓర్చుకోండి, మిమ్మలను కూడా శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేసేది దేవుడే అంటాడు. యేసుక్రీస్తును శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయటం అనేటువంటి మాట మీరు రాసుకోవాలనుకుంటే ఎబ్రీ పత్రిక 2:10 రాసుకోండి. మన గురించి ఏంటంటే మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం రాసుకోండి. అదవుతుందా? శ్రమల ద్వారానే మనిషి సంపూర్ణుడు అవ్వాలి. ఇది దేవుని ప్రణాళిక. శ్రమలు లేకుండా ఏ ఒక్క మనిషి సంపూర్ణుడు కాలేడు. యేసు ప్రభువే శ్రమలు లేకుండా సంపూర్ణుడు కాలేదన్నప్పుడు ఇక నువ్వు నేను ఆలోచించుకోవాలన్నా? ఇది మనసులో పెట్టుకొని ఇప్పుడు ఒకసారి ఆలోచన చేద్దాం. ఇప్పుడు ఆస్తులను కావాల్సినంత సంపాదించి పిల్లలకు ఇస్తున్నటువంటి వారు పిల్లలకు ఏం చెప్తున్నారు అంటే, పిల్లల విషయంలో ఏం చేస్తున్నారు అంటే, కొంచెం రఫ్ లాంగ్వేజ్ లో మాట్లాడతాను. పిల్లలు ఎట్లాగా మన పిల్లలే కదా, మన కొడుకులే కదా. ఏమంటాం మనం? ఎవరే నా కొడక, జీవితంలో నువ్వు పరిపూర్ణుడు కావద్దురా. అర్థమైందన్నమాట? అర్థమైందన్నమాట? ఒరే నువ్వు నా కొడుకువి, నా కుమారుడుగా పుట్టినందుకు గాను నేను ఇచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసా నీకు?